జనసేన అనుకుంటా, జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఒక 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 బజ్ వచ్చిన పాట ఏంటంటే రాసైనిక సాంగ్. ఏంటన్నా అంటే ఎలా అసలు అది అంటే ఒక వీరాభిమాని ఒక అతను పవన్ అని డాలస్ లో ఉంటారు. ఓకే, డాలస్ లో చెప్పాక ఈ ఫ్రెండ్స్ అందరూ యుఎస్ బ్యాచ్, ఆ ఫ్రెండ్స్ అతను తీసుకొచ్చి అది మళ్ళీ పీపుల్ మీడియా అనుకుంటా వాళ్ళ తరఫున నాకు వచ్చింది మొత్తం. తను అన్న పాట చేయాలని మనోడు పోయి అక్కడ మాట్లాడలేదు టర్న్ చేస్తే లక్కీగా కొడితే అది మిలియన్స్ లోకి వెళ్ళిన సాంగ్. అంటే నాకు తెలిసి ఒక పవర్, ఇప్పుడు పవర్ అంటారు కదా, అందుకనే రా సైనిక అని ఆ ఫస్ట్ పదం కూడా నేనే పెట్టా. ఎందుకంటే రా సైనిక అంటే అతను అసలు సైనికులు నేర్చుకొని కదులుతున్నారని. ఇంకా అక్కడి నుంచి జోగయ్య గారు వండర్ఫుల్. అసలు ఆ పాట ఇప్పటికి అంటే ఇప్పటికి ఒక జనసేన ఎన్ని సాంగ్స్ వచ్చినా అంతే టాప్ లో నిలిచే సాంగ్ లో ఉంటుంది. ఎలా అంటే మీరు అప్పట్లో వెరీ హ్యాపీ. ఎందుకంటే పవన్ గారికి స్ట్రైట్ గా మూవీ చేయకపోయినా ఇలా పవన్ గారికి సాంగ్ చేసేది. అసలు ఆయన ఈ రోజు అసలు ఏంటి అంటే ఇదే ఎగ్జాంపుల్. ఎందుకంటే కష్టపడితే నేను ఎప్పుడు అంటే నేను వీరాభిమాని చిరంజీవి గారికి. ఆయన మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎందుకంటే ఒక కప్ప మటుకు పైకి ఎక్కేసింది, ఎందుకంటే ఆ కప్ప చౌడుది, ఎవరేం మాట్లాడినా పట్టించుకోదని. అదే కాన్సెప్ట్లో ఎవరెన్ని మాట్లాడుతున్నా పవన్ గారు స్ట్రైట్గా ఆయన అనుకున్న దానికి వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా నేను ఒకటే అంటాను శరత్, కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది. అంతే, నేను ఇందాక అన్నట్టే 12 to 6, 6 to 12, 6 to 12 వెయిట్ చేయాలి, మళ్ళీ వస్తుంది. సో చాలా అంటే ఆ టైంని అయితే అదే దాంట్లో ఉండాలి, మళ్ళీ దీన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే రాదు. సో నాకు తెలిసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన. సాంగ్స్ కూడా చాలా మంది ఇన్స్టాల్లో వీటిలో పెట్టుకున్నారు, ప్లే చేస్తూ ఉంటారు. అంటే పాటని కాకపోయినా రియల్ గా అసలు ఒక మనిషిగా ఆయన ఏంటి, ఆయన స్టార్డమ్ అంటే నాకు తెలిసి నేనంటే చిరంజీవి గారే అని ఎప్పటికీ అనుకుంటాను నా మనసులో. ఆయన ఓపెన్ చెప్పండి, చిరంజీవి గారి కన్నా కూడా బీభత్సమైన ఫ్యాన్స్. అంటే అసలు ఇంకా అసలు ఫ్యాన్స్ అనే ఒక పదానికి ఆయన బ్రాండ్ అసలు అది అసలు అంటే వండర్. అది అంటే అది ఊరకే రాదు. కష్టం నేను ఎప్పుడు మీ అందరికి కూడా చెప్పిన మాట, ఊరికే పేరు రాదు ఎవరికి. ఏదో ఒకటి చేస్తేనే ఏదో ఒక కష్టం ఉంటుంది, ఆ కష్టానికి ఆటోమేటిక్గా పైన ఒకటి ఉంటుంది, దేవుడు ఇచ్చేస్తాడు. అలానే ఇప్పుడు టీడీపీకి కూడా చాలా సాంగ్స్ చేశారు ఫస్ట్ నుంచి, పొలిటికల్ సాంగ్స్ చాలా సాంగ్స్ చేశాను. మొన్న మధ్య కూడా ఒక పౌరుడా సాంగ్, పౌరుడా అది చాలా ఎక్కేసింది పాట. 40 years అప్పుడు చేశాను. 2 lines నాకు అది అసలు లిరిక్స్ గుర్తున్నారు. ఆ పాట లిరిక్స్ గురించి ఇంకొక టాపిక్ ఉంది మీరు గుర్తు చేశారు కాబట్టి. అది ఒకటి 40 years సాంగ్ అయితే బాగా ఎక్కింది. అంటే ఎప్పుడు నాకు డైరెక్ట్ గా అక్కడి నుంచే వస్తుంది ఫోన్, ఎందుకంటే టీడీపీ మెయిన్ ఆఫీస్ నుంచే నాకు లక్కీగా ఫోన్ చేస్తారు. కృష్ణ పుష్కరాలు కూడా అలానే చేశాను. కృష్ణ పుష్కరాలు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు అందరం కూర్చొని రాజేంద్ర ప్రసాద్ గారే మెయిన్ గా మనోడైతేనే చేయగలడు అలాంటిది అని చెప్పి హారతులు, అసలు వండర్ అది, హారతులు చేశాను. చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇప్పుడు అది అయిపోయింది. అండ్ ఇప్పుడు లిరిక్స్ గురించి జనరల్ గా మీరు ఇన్ని సినిమాలు చేశారు అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నియర్ టు 90 సినిమాల వరకు అంటే మీ ప్రొడక్షన్, కన్నడ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఎన్ని కలిపి ఒక 90 సినిమాలకు మ్యూజిక్ చేశారు. అండ్ జనరల్ ఇప్పుడు ఏంటంటే ఒక చాలా ఎక్స్పెక్టేషన్స్ తో సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. బట్ రిలీజ్ అయిన వెంటనే విత్ ఇన్ స్పాన్ నాకు తెలిసి ఒక 1 hour విత్ ఇన్ అవర్స్ లోనే ట్రోల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. లిరిక్ వినపడదు, మ్యూజిక్ ఏదో వచ్చేస్తుంటది, క్లారిటీ ఉండదు. మీరు ఇన్ని సినిమాలు చేసినా కూడా ఎక్కడా కూడా లిరిక్ వినపడదనే మాట నేను ఇంతవరకు వినలేదు. ఇప్పుడు మనం ఆ 80 సినిమా సాంగ్స్ ఇప్పుడు ప్లే చేసినా డెఫినెట్ గా మనం పాడుకునేలా ఉంటాయి. అలా మెయిన్ గా తీసుకుంటాం. అవును, ఇప్పుడు వచ్చే లిరిక్స్ మీద అంటే జనరల్ గా మీరు ఒక యాజ్ ఏ కంపోజర్ గా మీ సాంగ్స్ తో పాటు అదర్ సాంగ్స్ కూడా వింటుంటారు, ఎలా వస్తున్నాయి అంటే ఎక్కడ మ్యాచ్ అవ్వకూడదు, ఆ రిప్లికాస్ ఉండకూడదని చూసుకుంటూ ఉంటారు, సాంగ్స్ వేరే సాంగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న సాంగ్స్ ట్రెండ్ అంటే చూస్తున్నారా? ఇప్పుడున్న సాంగ్స్ చూస్తున్నాగా అంటే హిట్ అనేది లేకుండా పోతున్నది. ఎందుకంటే వస్తున్నారు, చేస్తున్నారు, ఓకే అందరు చేయాలబ్బా, అందరూ వర్క్ చేయాలి, అందరు మ్యూజిక్ చేయాలి, అంతా హ్యాపీ. కానీ అందరు క్వాలిటీగా చేస్తే బాగుంటుంది, జెన్యూన్ గా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఎప్పుడు అంటుండేవాడిని, అంటే కంప్యూటర్ కొన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అలా కాకుండా జెన్యూన్ గా నేర్చుకొని అందరు చేస్తున్నారంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరు రావాలి, అందరు వర్క్ చేయాలి. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దగ్గర ఎక్కువ అయిపోయింది. అంటే సోషల్ మీడియా వచ్చేసాక ఎవరికైనా ఛాన్స్ ఉంది, ఎవరైనా ఏదైనా చేయొచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో
ఒక మనకి చిన్నప్పుడు అయితే ఒక 5-6 మ్యూజిక్ డైరెక్టర్లు, అవును 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 ఆ తర్వాత ఒక బ్యాచ్ వచ్చాక ఒక 20 మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు మాతో సహా. అవును అవును అంతే. అంటే ఇంతకుముందు జనరేషన్ ఒక 10 ఏళ్లకు ఒకసారి మారితే ఇప్పుడు 6 నెలలకు ఒకసారి ఒకసారి మారిపోతుంది. మారిపోతుంది. 10 ఏళ్లకు 6 నెలలకు ఎంత అసలు difference? ఇప్పుడు మారిపోవడం కూడా కాదు, ఎక్కడి నుంచి చేసి పంపిస్తున్నారో తెలీదు. అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, ఎటు నుంచి ఎలా వస్తుందో వస్తుందో అంతా ఫోన్ లోనే వాట్సాప్ లోనే వచ్చేస్తున్నాయి ఇవి కూడా. మేబీ అంటే అది క్లారిటీకి అంటే జనరల్ వర్క్ చేసేటప్పుడు బానే ఉంటది కానీ ఎనీ టైం అన్లాగ్ ఈస్ అన్లాగ్. మేము వేరే వాళ్ళకి వర్క్ చేసినప్పుడు లేదంటే మేము వర్క్ చేసినప్పుడు ఉన్నది కనీసం సిడీస్, ఒక సిడీ రిలీజ్ అవ్వటం దానికంటే ఒక క్రేజ్. సిడీలు పటాస్ వరకు కూడా మనం సిడీలే. అవును అవును ఎందుకంటే ఆ సీడీలు అది ఆ ఆడియో గురించి ఒక టెన్షన్, ఒక సినిమాకి ఆడియో రిలీజ్ అవటం ఈ క్రేజ్ వేరుగా ఉండేది. చాలా వేరు. ఇప్పుడు అలా లేదు. అవును ఇప్పుడు ఏంటంటే ఎవరిది వాళ్ళదే. రిలీజ్ ఈవెంట్ జస్ట్ ఒక రిలీజ్ ఈవెంట్ లేదంటే ఒక ట్రైలర్ లాంచ్ తప్పించి ఒక సాంగ్స్ అనేది అసలు లేదు, పట్టుకుచ్చుకోవడం అయిపోయింది. అది అయిపోయింది, ఆడితే ఆడింది లేదంటే లేదు. లేదు అంతే. అందులో వీళ్ళే ఉండాలనేది అసలు లేదు. ఉమ్. ఎందుకంటే సౌండ్ క్వాలిటీ ఇవన్నీ అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టే ఒక సినిమాకి ఒక సాంగ్స్ చేసి సాంగ్స్ లో నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళు తక్కువైపోయారు. అండ్ అది చెప్పచ్చో లేదో మ్యూజిక్ డైరెక్టర్ అనగానే గుర్తుపట్టే వాళ్ళల్లో ఇంకా నాకు తెలిసి మీరే అంతే. అసలు ఇప్పుడు చాలు. మొన్న సేమ్ డైలాగ్ ఒక ప్రొడ్యూసర్ కూడా అన్నారు, ఇంకా జనాలు గుర్తుపట్టే ఆఖరి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. ఎందుకంటే ఇప్పుడు ఏం పాటలు వస్తున్నాయి, ఎవరు ఇప్పుడు పలానా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరంటే పేరు తెలియదు, పేరు తెలిసిన ఫేస్ కూడా తెలియదు, పేరు తెలియదు, ఫేస్ తెలియదు. అతనే పక్కన నించున్నా కూడా పాపం అతను చెప్పుకోవాల్సి వస్తుంది. అది అలా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ అయిపోవటం వల్ల అందరూ చేయటం, అందులో దీనికి తోడు మొన్న కూడా చెప్పాను ఈ కాపీ అనే ఒక హడావుడి. అసలు అబ్బబ్బో, అది ఒక కంపెనీ, దానికి ఒక కంప్యూటర్స్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఎందుకంటే పాట వస్తే ఎక్కడ వేసేద్దాం అన్నట్టు ఒక ఫ్లోలో ఉన్నారు జనాలు. ఏంటంటే సోషల్ మీడియా అనేది ఎక్కువైపోయి అది మరి ప్లస్ మైనస్ అంటే నాకైతే తెలియట్లేదు.